మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది, అందరూ బాగున్నారా? బాగున్నామన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. వెరీ గుడ్. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు. నా దేవుడు ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయునుగాక. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? నోరు తెరిచి చెప్పాలి. చదువుతున్నారా? వెరీ గుడ్. రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయం సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకునండి. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నారు కనుక ఇంకా సమయం లేదు కనుక మనల్ని మనం సిద్ధపడాలి. మనము దేవుని కొరకు సిద్ధపడేవారిగా, ఆయన్ని ఎదుర్కొనేవారిగా మనము కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా దేవుని ప్రియులారా, ప్రతిరోజు మనము వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? వాక్యం చదువుతున్నారు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా మీరు ప్రార్థనలో, వాక్యంలో అభివృద్ధి చెందుదురుగాక. వాక్యం అనేది చదవమంటే చాలామంది రకరకాలుగా చదువుతున్నారు. ముక్కలు చేయవాకండి. వాక్యం చదివేటప్పుడు వాక్యం చదువుతున్నారు, దాన్ని ముక్కలుగా చదివేస్తే మీనింగ్ మారిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి వాక్యం చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి. అన్ని పుస్తకాలలాగా, అన్ని గ్రంథాలులాగా, ఇది అన్ని గ్రంథాలులాగా, అన్ని పుస్తకాలలాగా అయితే ఇది మాత్రం కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనం స్పష్టంగా చదవాలి. వేరేగా చదివామనుకోండి మీనింగ్ మారిపోతుంది. ఆ మధ్య ఒక ఆమెని వాక్యం చదవమంటే ఇట్లాగే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి త్వరగా. ఎంతసేపా? లేటా? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా చదవండి. ఆగండి అక్కడికి. ఏలియా దుప్పటి కింద పడలేదు. ఒక ఆమెను బైబిల్ చదవమన్నాం. ఇప్పుడు మీరు ఎడ చదివారు? ఏలియా దుప్పటి క్రింద, అది ఏలియా దుప్పటి కింద పడలేదు. ఏలియా దుప్పటి చెప్పనండి, ఆయన దుప్పటి, అర్థమవుతుందా? ఆయన బెడ్షీట్, ఆయన దుప్పటి క్రింద పడింది, ఆయన దుప్పటి కింద పడలా. అర్థమైందా? కాబట్టి వాక్యం చదివేటప్పుడు స్పష్టంగా నీట్గా చదవాలి, లేకపోతే మనం చదివే మీనింగ్ మారిపోతుంది. ఇంకా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మీకా గ్రంథం 7వ అధ్యాయం, మనందరికీ సుపరిచయమైన మాటలే. మీకా గ్రంథం పేజీ నెంబర్ 767. అందరూ గమనించండి. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యక్షముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. చాలండి అక్కడికి. ప్రవక్త అయిన మీకా దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయ్యా, నీ ప్రజలు పాపముతో కూడిన వారు, పాపముతో నడిపించబడ్డారు, అతిక్రమాన్ని చేశారు, ఏదో తెలియక వారు దోషాలను చేశారు. దయతో ఇంక వారిని క్షమించు, వారిని శిక్షించింది చాలు, వారిని శిక్షించింది చాలు ప్రభువా, ఇంకా ఒక్కసారి వారి మీద కనికరించు అని తాను ప్రార్థన చేస్తూ ఆయన పలికిన మంచి మాట, నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యక్షముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని అక్కడ మేపు. నీ చేతి కర్రను తీసుకో,
ఒక కాపరి తన గొర్రెలను ఎలాగైతే మేపుతూ ఉన్నారో నీవు కూడా నీ ప్రజలను అలా మేపుమయ్యా అని తాను విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవుని ప్రియులారా, గత రోజుల్లో గత దినాల్లో గడిచిన సమయాల్లో అనేక విషయాల్లో మనము కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు ఏదైనా చేసి ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నీ చేతి కర్రను తీసుకొని నీ జనులైన నన్ను మేపుమయ్యా, నన్ను నడిపించు ప్రభువా అని నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు ఎక్కడ మనల్ని మేపబోతూ ఉన్నాడు అని అంటే అక్కడ కనబడుతుంది. నీ జనులను కర్మేలునకు అంటారు. ఎక్కడది చెప్పాలి? ఎక్కడది? కర్మేలులో నీ ప్రజలను మేపుము అంటే అది ఎలాంటి ప్రదేశము? కర్మేలు అని అంటే సౌఖ్యముగా ఉండే ఒక ప్రదేశం, సమృద్ధి దొరికే ఒక ప్రదేశము. కర్మేలులో ఏది కొరత లేకుండా వారికి సమృద్ధిగా అన్ని అనుగ్రహించబడే ఒక స్థలము గనుక అక్కడ నీ ప్రజలను, నీ స్వాస్థ్యాన్ని, నీవు రక్షించుకున్న నీ ప్రజలను అక్కడ నీవు వారిని పోషించుమయ్యా, అక్కడ నీ ప్రజలను నడిపించు ప్రభువా, వారికి ఏ కొరత లేకుండా వారికి సమృద్ధిని దయచేయి ప్రభువా అని అలనాడు మీకా ప్రవక్త ఎలాగైతే ప్రభువుని అడిగారో మనము కూడా ఈరోజు దేవుడిని అడగాలి. ప్రభువా ఈ సంవత్సరంలో నీ ప్రజలైన మమ్మలను, నీ జనులైన మమ్మల్ని మా కుటుంబాల్ని మా పిల్లలను ఇదిగో ప్రభువా కర్మేలులో మమ్మల్ని మేపు. ఎలా మేపాలి? నీ చేతి కర్రతో. ఎందుకు చేతి కర్ర అని అంటే ఎప్పుడైనా మనం తొలగిపోతే, ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల్లో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే ఆ చేతి కర్రతో దేవుడు మనల్ని దండించి మనల్ని సరిచేసి మనల్ని ఒక సరైన త్రోవలో నడిపించడానికి ఆయన చేతి కర్ర క్రింద మనం నడిపించబడినప్పుడు ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ జనులను ఎక్కడ నడిపించాలి? కర్మేలులో చేర్చబడిన అడవిలో వారిని నడిపింపుమయ్యా, వారిని మేపు ప్రభువా. ఏది కూడా ఇంక మీదట మాకు కొరత ఉండకూడదు. ఒకవేళ ఏదో కొరత చేత లేకపోతే ఎవరో చేతి క్రింద ఇన్ని దినాలు నడిపించబడ్డావేమో ఈ 26వ సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో నా దేవుడు ఆయన చేతి కర్ర పట్టుకొని కర్మేలులో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఇంతకీ ఏంటి కర్మేలు? దేనికి సాదృశ్యంగా కనబడుతుంది కర్మేలు అని అంటే? కర్మేలు అనగా దేవుని మందిరము. చెప్పండి. కర్మేలు అనగా దేవుని యొక్క మందిరము, ఫలభరితమైన జీవితము. ఈరోజు మన అంశం ఏంటంటే కర్మేలు. చెప్పండి ఏంటిది? అది ఏంటిది? కర్మ కాదు, కర్మేలు. కర్మేలులో మమ్మల్ని మేపుము అని ప్రవక్త ఎలాగైతే పలికారో, కర్మేలు అనగా దేవుని యొక్క మందిరము, ఫలభరితమైన జీవితం. ఇది మాకు కావాలి. ఎక్కడ ఒక మనిషి ఒక సరైన త్రోవలో వెళ్ళగలుగుతాడు అని అంటే దేవుని మందిరంలోనే తాను ఫలభరితమైన జీవితాన్ని చూడగలుగుతాడు. ఎందుకు కర్మేల్లో వారిని మేపుమని అడుగుతున్నారు అని అంటే అక్కడ ఫలభరితమైన జీవితం ఉంటుంది, అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ కొరత ఉండదు. ఎక్కడది? దేవుని యొక్క మందిరంలో. కనుకనే మనం ఎక్కడ మేపబడాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ ఉండాలి అని అంటే దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో ఉండాలి. బైబిల్లో మనకు బాగా సుపరిచితమైన ఒక చరిత్ర దాగి ఉంది, మనకందరికీ తెలుసు కూడా. దైవజనుడు అలాగే 450 మంది బయలుదేవతలను ఆరాధించేవాళ్ళు. ఈ ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు మీ దేవుడు గొప్ప అంటే చెప్పండి, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. ఇయే కదా ఇప్పుడు జరుగుతుండేది. ఎక్కడ చూసినా ఏ గొడవలు, ఎక్కడ చూసినా ఏ వివాదాలు. ఎందుకండి ఇవన్నీ? నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనుకోడు ఎందుకు చెప్పండి? మనం అందరం ఎవరమే చెప్పండి అండి? స్కూల్కి పోయినప్పుడు నేర్చుకోలేదా? ప్రతిజ్ఞ కూడా చేశారు కదా. మనం అందరమే సహోదరులు అన్నప్పుడు ఏమండి ఎవరిని కూడా మనం కిందపరచడానికి లేదు. ఎప్పుడైతే కిందపరుచుకుంటామో, ఎప్పుడైతే హేళన చేసుకుంటామో అప్పుడే లేనిపోని సమస్యలు వస్తాయి. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప కాదు ఇక్కడ. అయితే ఇక్కడ జరిగింది అదే. 450 మంది ఒక పక్క,
దేవుని సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన యేసుక్రీస్తును ప్రభుని ఆరాధిస్తున్న ఆయన బిడ్డైన ఒక వ్యక్తి ఒక ప్రక్క, అర్థమవుతుందా? ఏలియా ఒక ప్రక్క, 450 మంది కలిసి ఒక ప్రక్క నిలబడి మీ దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటూ కొట్లాడుకుంటూ ఉన్నారు యూట్యూబ్లో లైవ్ పెట్టి. అంతేనా ఏమండి? ఇలా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఇప్పుడు దైవజనుడు అన్నారు, అవన్నీ ఎందుకు, ఒక బలిపీఠాన్ని కడదాం. ఈ బలిపీఠాన్ని ఏ అగ్ని అయితే దహిస్తుందో వారి దేవుడే నిజమైన దేవుడు, వారి దేవుడే నిజమైన దేవుడు అని ఒక చర్చికి వచ్చి ఒక బలిపీఠాన్ని కట్టారు. ఈ 450 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ఉన్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారే కానీ ఏమాత్రము ప్రయోజనం కాలేదు, ఏమాత్రం ప్రయోజనం కాలేదు. అయిపోయింది. ఇప్పుడు ఏలియా నిలబడ్డారు. ఏలియా నిలబడి ఒక బలిపీఠాన్ని కట్టి ఎప్పుడైతే తాను ప్రార్థన చేశాడో అగ్ని ఆకాశంలో నుండి దిగివచ్చి ఆ బలిపీఠాన్ని దహించింది. ఆమేన్. ఎక్కడ ఇది జరిగింది అని అంటే కర్మేలులో జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? అది రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వాక్యం. నేను చరిత్రను చెప్పేటప్పుడే మీరు తీయాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 19వ వాక్యం. మా గట్టిగా చదవండి. అయితే ఇప్పుడు ఆగండి. ఎక్కడది జరిగింది? కర్మేలు పర్వతం మీద ఇది జరిగింది. కర్మేలు పర్వతంలో ఏముందయ్యా అని అంటే ప్రార్థన ఉంది. చెప్పండి, ఏముంది? అది కర్మేలులో ఏముంది? ప్రార్థన ఉంది. ఎవరిలో అయితే ప్రార్థన జీవితం ఉంటుందో, ఎవరిలో అయితే ప్రార్థన కలిగిన అనుభవం ఉంటుందో, ఈ కర్మేలు అనగా ప్రార్థనా స్థలం, కర్మేలు అనగా దేవుని యొక్క మందిరం, కర్మేలు అనగా ఫలభరితమైన జీవితం. ఇక్కడ నువ్వు మేపబడితే, ఇక్కడ నీవు నివసించగలిగితే, ఇక్కడ మనం నడిపించబడగలిగితే ఏది కూడా మనకు కొరత లేకుండా ప్రభు మనకు అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చునుగాక. అయితే మనం ఎక్కడ నడవాలి, ఎక్కడ ఉండాలి అని అంటే కర్మేలులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? కర్మేలు అనగా దేవుని యొక్క మందిరము. కర్మేలు అనగా అది ప్రార్థనా స్థలం. ప్రభు అన్నారు, నా మందిరము ఏమైంది చెప్పండి, ప్రార్థనా మందిరం అయిపోయింది. సమస్త ప్రజలకు అది ప్రార్థనా మందిరం. కానీ ఇప్పుడు అది ప్రార్థనా మందిరంగా ఉందా అని అంటే ఏమైపోయిందంట? దొంగల గృహగా చేసేస్తూ ఉన్నారు. కొందరు ఏం చేస్తూ ఉన్నారు? దాన్ని దొంగల గృహగా చేసేస్తూ ఉన్నారు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇంకటి నుంచి కర్మేలులో నివసించాలి, కర్మేలులో మనం ఉండాలి. కర్మేలు అనగా ప్రార్థనా మందిరం, దేవుని యొక్క మందిరం, అలాగే ప్రార్థనా స్థలము. అక్కడ ఉంటే మనం ఫలభరితంగా మారుతాం. ఇంతకీ ఈ కర్మేలులో ఉన్న అనుభవాలు ఏంటి? ఈ కర్మేలులో ఎందుకని దేవుడు మనల్ని నివసింపజేయాలని, అక్కడ మనల్ని మేపాలని, అక్కడ మనల్ని పోషించాలని, అక్కడ మనల్ని ఉంచాలని దేవుడు ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు? ఎందుకని ఆ ప్రవక్త, అయ్యా నీ ప్రజలు, నీ స్వాస్థ్యముగా పిలువబడుతున్న నీ ప్రజలు, ఇదిగో ఎక్కడ పడితే అక్కడ మేపు వద్దయ్యా, కర్మేలులోనే వారిని మేపు. ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి కదా బైబిల్లో, ఎన్నో స్థలాలు ఉన్నాయి కదా. కానీ ఈ భక్తుడు ఎందుకని దేవుని యొక్క ప్రజలను కర్మేలులో మేపమన్నాడు? ఇంతకీ కర్మేలులో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఒక 2-3 చెప్పుకొని మనం ముగించుకుందాం. కర్మేలులో ఉన్న ఒక 3 అనుభవాలు ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిదిగా కర్మేలులో ఉన్న అనుభవం, మొదటి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం.
ఉమ్, ఉమ్. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏదియు పోగొట్టుకొనలేదు. ఆమె కర్మేల్లో ఏముంది? ఎందుకని ప్రవక్త కర్మేల్లో మేపుము, కర్మేల్లో వారిని నివసించు ప్రభువా, కర్మేల్లో వారిని నడిపించు అని ఎందుకు అడిగారు దైవజనుడు అని అంటే, కర్మేల్లో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే, కర్మేల్లో కానీ నువ్వు ఉండగలిగితే ఏది నువ్వు పోగొట్టుకొనవు. చెప్పండి, ఏంటిది అది? చెప్పండి. కర్మేల్లో ఉంటే ఏది నువ్వు పోగొట్టుకోవు, ఏది నీకు దూరం అయిపోదు, ఏది నీకు నష్టాన్ని కలగ చేయదు, ఏది నీ నుండి దూరం అయిపోదు, ఏది కూడా నువ్వు కోల్పోవు. ఏది నీకు దూరం అవ్వకూడదు, ఏది నువ్వు పోగొట్టుకోకూడదు, ఏది నువ్వు కోల్పోకూడదు అని అంటే మనం కర్మేల్లో ఉన్న అనుభవంలోనికి రావాలి. కర్మేల్లో ఏముంది అని అంటే, కర్మేల్లో ఉన్నవారు ఏది పోగొట్టుకోరండి. కర్మేల్లో ఉన్నవారు చెప్పాలి, కర్మేల్లో ఉన్నవారు ఏది పోగొట్టుకోరు. దావీదు ఓ మంచి మాట అక్కడ మాట్లాడతారు. నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటారు అక్కడ. ఏమండి, ఆ వ్యక్తి తన గొర్రెలు, తన స్వాస్థ్యము అంతా కూడా ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వారికి ఏ హాని రాకుండా, వారి గొర్రెలకు, వారి స్వాస్థ్యానికి, వారికి ఉన్న ఆస్తికి ఏ ఇబ్బంది లేకుండా, వారికి ఏది పోగొట్టుకోకుండా అక్కడ జాగ్రత్తగా వారు ఉండేటట్లుగా దావీదు అలనాడు వారికి సహాయం చేసి, ఆ మాట ఇప్పుడు దావీదు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని దావీదు మాట్లాడుతూ ఉన్నారంటే, నాబాలు యొక్క గొర్రెలు, వారి యొక్క ఆస్తి కర్మేల్లో ఉన్నప్పుడు ఏది వారు పోగొట్టుకోకుండా నేను ఉంచాను కర్మేల్లో. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఏది పోగొట్టుకోకుండా ఉండాలి అని ఆశపడుతున్నారు ఆయన. ఈ 2026 సంవత్సరంలో, గడిచిన దినాల్లో, గడిచిన రోజుల్లో నువ్వు దేనిని పోగొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ ఆరాధనలో ఇంక మీదట నువ్వు ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు నీకు సర్వాన్ని అనుగ్రహించునుగాక. మరి పోగొట్టుకున్న దాని గురించి మర్చిపో. పోగొట్టుకున్నది ఏమండి, ఒకసారి పోగొట్టుకున్నది మరలా రావాలంటే రాదు. అర్థమవుతుందా? ఇంక మీదటైనా నువ్వు కర్మేల్లో ఉండగలిగితే, కర్మేలు అనగా ఏంటిది? అది దేవుని యొక్క మందిరం, ప్రార్థనా స్థలం. నువ్వు ప్రార్థనా స్థలంలో ఉండగలిగితే, నువ్వు కర్మేల్లో ఉండగలిగితే నువ్వు ఏది పోగొట్టుకోలేవు, ఏది కోల్పోలేవు, ఏది నష్టపోవు, ఏది కూడా నీ నుండి దూరం అవ్వకూడదు అని అంటే నువ్వు ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి, ప్రార్థన స్థలములో ఉండాలి, అనగా కర్మేల్లో ఉండాలి. కర్మేల్లో ఉన్నంత కాలం ఏదైనా పోగొట్టుకున్నారా? చెప్పాలమ్మా, పోగొట్టుకున్నారా? పోగొట్టుకోలేదు. ఈరోజు నాకు మనశ్శాంతి లేదు, ఈరోజు నాకు సుఖం లేదు, నెమ్మది లేదు, కన్నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఏది కూడా నా జీవితంలో నిలబడట్లేదు అని అనుకుంటున్నావేమో. నువ్వు కర్మేల్లో ఉండగలిగితే నువ్వు ఏది పోగొట్టుకోలేవు. ఎప్పుడైతే కర్మేల్లో నుండి బయటికి వెళ్తావో, ఎప్పుడైతే కర్మేలును విడిచిపెడతావో, కర్మేలు అనగా మీకు ఒకటే గుర్తు రావాలి, ఏంటది? దేవుని మందిరం, ప్రార్థనా స్థలం. నీవెప్పుడైతే ప్రార్థన పోగొట్టుకుంటావో, దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటావో, అన్నీ దూరం అయిపోతాయి నీకు, అంతే. నువ్వు కర్మేల్లో ఉండు, నువ్వు కర్మేల్లో నివసించు. అక్కడ నువ్వు నిలబడగలిగితే నీకు కావలసినది ప్రతిదీ ప్రభు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నువ్వు కర్మేల్ని విడిచిపెట్టావే, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడుతున్నావే, దేవుని యొక్క స్థలాన్ని విడిచిపెడుతున్నావే, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతున్నప్పుడు అన్నీ పోగొట్టుకుంటాంగా, ఏమీ ఉండదు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే, ప్రార్థన స్థలములో ఉంటే ప్రతిదీ నువ్వు నిలబెట్టుకోగలుగుతావు, ప్రతిదీ పొందుకోగలుగుతావు. ఈరోజు నా జీవితంలో అన్నిటినీ పోగొట్టుకున్నాను పాస్టర్ అయ్యా. నా అనుకున్న వారిని, నా వారిని, ఇంక వీళ్ళైనా నాకు తోడుగా ఉన్నారులే అన్న వారిని అందరినీ పోగొట్టుకున్నాను, ఇంకెవరు నాకు లేరు అనుకుంటున్నావేమో. నువ్వు ఇంక మీదట నీకున్న దానిలో నువ్వు ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు వాటిని కాపాడునుగాక. అయితే కొన్ని సందర్భాల్లో పోగొట్టుకుంటావు. ఎప్పుడు పోగొట్టుకుంటాం? ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో. చెప్పండి, ఎప్పుడు దేవుని మందిరానికి దూరం అవుతామో, ప్రార్థనకు దూరం అయిపోతామో, ఉన్న కొద్ది భక్తి కూడా మనలో నుండి దూరం అయిపోతుంది. బైబిల్లో మనకు బాగా తెలుసు కదా. ఎక్కడున్నారు వీళ్ళు అని అంటే బెత్లెహేములో ఉన్నారు. ఎక్కడున్నారు?
బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి అందరూ? తెలీదా మీకు? నయోమి, రూతు తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకు అలా పేర్లు చెప్తే అప్పుడు గుర్తొస్తుంది. నయోమి అమ్మ తల్లి ఎక్కడునింది? ఒకప్పుడు బెత్లెహేములో ఉనింది. బెత్లెహేములో నివసించేవారు, బెత్లెహేములో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే మోయాబులోనికి వెళ్ళిపోయారు. మోయాబులోనికి వెళ్ళిపోయి అక్కడ మోయాబులో ఏమన్నా ఆశీర్వదించబడ్డారా? మోయాబులో ఏమన్నా దీవించబడ్డారా? మోయాబులో ఏమన్నా సమృద్ధి కలిగిందా? మోయాబులో ఒక రాయి వెనకేసుకున్నారా అని అంటే ఏమి లేదు. భర్తను పోగొట్టుకునింది, ఉన్న బిడ్డలను పోగొట్టుకునింది, ఏమీ నిలబడలేదు. ఆమెకున్నవన్నీ కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఏం మాట్లాడుతుందో తెలుసా? ఏం మాట్లాడుతుందో చూడండి. రూతు గ్రంథం 1:20లో, రూతు గ్రంథం 1:20 చదవండి. ఏమని మాట్లాడుతుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసును గనుక, చదవండి, నన్ను నయోమి అనక మారానుడి నేను సర్వ సమృద్ధి గల దానినై వెళితిని, యెహోవా నన్ను ఏం చేశాడంట? యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు, ఏమి లేని దానిగా చేశాడు. దేవుడు ఎందుకు చేస్తాడు నిన్ను? దేవుడు ఎందుకు చేస్తాడు? నువ్వు ఏమండి, నీ ఆలోచన బట్టి, నీ నడిపింపును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడకను బట్టి నువ్వు దేవుని వదిలేసిపోయి ఇప్పుడు అన్నిటిని పోగొట్టుకొని అది తీసుకొని వచ్చి అది ఎవరి మీద మోపుతున్నారు? ఇప్పుడు చెప్పండి. దేవుడి మీద మోపుతున్నాం. నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చాయి, నాకు ఎందుకు ఈ సమస్యలు వచ్చాయనంటే నువ్వు జాగ్రత్తగా లేవు. నువ్వు దేవుడి మందిరానికి దూరం అయిపోయావు. నువ్వు దేవునికి దూరం అయిపోతే, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతే, నువ్వు ప్రార్థనకు దూరం అయిపోతే అన్నీ పోగొట్టుకొని మళ్ళీ మందిరానికి వచ్చి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకున్న దాన్ని కూడా చెప్పండి, దేవుడు నాకున్నవన్నీ కూడా దూరం చేసేసాడు, ఇంకెందుకు నేను మందిరానికి రావాలి, ఇంకెందుకు నేను ప్రార్థనలోనికి రావాలి? నయోమి అనొద్దు, నన్నేమని పిలవండి. అమ్మా, దీని అంతటి కారణం ఎవరు? నువ్వు కదా, నీ ప్రవర్తన కదా. అదే ఒకప్పుడు నువ్వు దేవుడి మందిరంలో ఉన్నప్పుడు, బెత్లెహేములో కరువు వచ్చింది వాస్తవమే. కానీ అక్కడున్న ప్రజలందరూ బ్రతకలేదా? అక్కడున్న ప్రజలందరూ ఆశీర్వాదకరంగా లేరా? అక్కడున్న ప్రజలందరూ సమృద్ధితో లేరా? మరలా తిరిగి ఎక్కడికి వచ్చింది ఆమె? మరలా తిరిగి అదే ప్రాంతానికి వచ్చింది, మరలా బెత్లెహేములోనికి వచ్చింది. బెత్లెహేములోనికి ఎందుకు వచ్చింది? అక్కడ సమృద్ధి ఉంది కనుక మరలా తిరిగి అక్కడికే వచ్చింది. నువ్వు దేవుడికి దూరం అయిపోతే, దేవుడి మందిరానికి దూరం అయిపోతే, ప్రార్థనకు దూరం అయిపోతే అన్నీ పోగొట్టుకునేది నువ్వే. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం లేదు. జీవితం పాడైపోయిన తర్వాత, జీవితం నాశనం అయిపోయిన తర్వాత అన్నిటినీ పోగొట్టుకొని అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి కుర్రో ముర్రో అని అడిగితే ఏమండి, దానికి ప్రయోజనం ఏం లేదు. చేయాల్సినవన్నీ ఉన్నప్పుడే, దేవుడి మందిరంలో ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలి. అన్నీ పోగొట్టుకున్న తర్వాత, చేయి దాటిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తాయా? చెప్పండి, తిరిగి వస్తాయా? రావు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే అన్నీ కాపాడుకోవాలి. అన్నీ శరీరం అంతా కులిపోయిన తర్వాత, శరీరం అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు కాదు. నీకు అన్నీ బాగున్నప్పుడే నువ్వు దేవుడి మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఏది కూడా మనం పోగొట్టుకోలేం. నువ్వు దేవుడి మందిరంలో ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, నువ్వు ఏది పోగొట్టుకోకుండా ప్రతి దాన్ని నిలబెట్టుకోగలుగుతావు. ఒకవేళ ఈ ఆరాధనలో నువ్వు దేన్ని పోగొట్టుకున్నావో నాకు తెలియదు. ఒకవేళ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావేమో, ఒకవేళ దేవునిలో ఎదిగే అనుభవాన్ని పోగొట్టుకున్నావేమో, ఒకవేళ లేకపోతే నీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని నువ్వు పోగొట్టుకున్నావేమో. ఇంకనైనా ఉన్నవారిని నువ్వు కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలా? ఎవరో నిద్రపోవాలంటున్నారు. ఎవరు నిద్రపోకూడదు? చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు దేవుడి మందిరంలో ఉండాలి. నీకు సమయం ఉన్నప్పుడల్లా నువ్వు దేవుడి మందిరంలో ఉండు. నీకు ఏం కావాలో, నువ్వు ఏది పోగొట్టుకున్నావో మరలా నా ప్రభు దాన్ని నీకు అనుగ్రహించడం ప్రారంభించునుగాక. బైబిల్లో ఏమండి, ఆమె దగ్గర నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని నాణ్యాలు ఉన్నాయి చెప్పండి అండి? ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? నాకు తెలియదు, మీరు చెప్పాలి. చెప్తేనే ముందుకెళ్తా. చెప్పండి, ఎన్ని నాణ్యాలు ఉన్నాయి?
ఆమె నాణ్యాలతో మాకేం పని, మా దగ్గర ఉంటే కదా అంటారా? దేవుడు మీకు కూడా ఇచ్చున్నాడు. ఎన్ని నాణ్యాలు చెప్పండి, సరే ఎక్కడుందో చెప్పండి, తీయండి. ఎక్కడుంది? అక్కడ మూడు సందర్భాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పాను కదా, తప్పిపోయిన గొర్రె, నాణ్యము, తప్పిపోయిన కుమారుడు, ఈ మూడు ఉంటాయి అక్కడ. ఎక్కడది చూడండి అండి, అక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఆమె దగ్గర చూడండి. ఎన్నంట? ఎన్ని? అది అమ్మ రెఫరెన్స్ చెప్పిన ఆయన వాళ్ళకి తీసారా? లోకాసు వార్త, వెరీ గుడ్. అక్కడ మూడు సందర్భాలు పోగొట్టుకున్నవే ఉంటాయి. ఆ స్త్రీ దగ్గర ఎన్ని ఉన్నాయంట? మీ దగ్గర ఉన్నాయి మరి? ఒక్క నాణ్యం కూడా లేదయ్యా అంటారా? దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చున్నాడు, కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. దేవుడు మనకు కూడా నాణ్యాలు ఇచ్చున్నాడు, దేవుడు మనకు కూడా కృపావరాలు ఇచ్చున్నాడు, కానీ మనం మాత్రం వాటిని పోగొట్టుకొని ఉన్నాం. పోగొట్టుకున్న వాటిని మరలా పొందుకోవాలంటే దాన్ని వెతకాలి. ఎలా వెతికింది ఆమె? ఎలా వెతికింది? ఒక దీపమును వెలిగించి, ఏమండి, ఇల్లంతా ఊడ్చి ఆ దీపాన్ని పెట్టి మొత్తం వెతకుతుంది. వెతకాలి నువ్వు కూడా. దీపం అనే ప్రార్థన జీవితాన్ని వెలిగించుకొని గడిచిన దినాల్లో, గడిచిన రోజుల్లో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఎక్కడైతే దాన్ని దూరం చేసుకున్నావో, మరలా నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఫలాని దానిని పోగొట్టుకున్నాను అయ్యా, నేను ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాను, నా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాను, మందిరానికి పోయే విషయాన్ని నేను పోగొట్టుకున్నాను, నా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాను అని చెప్పి నువ్వు ప్రార్థనలో కూర్చొని దాన్ని వెతకగలిగితే పోగొట్టుకున్న ప్రతిదీ నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పోగొట్టుకునేది మనకు దొరకాలి అని అంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన స్థలంలోనికి రావాలి. నువ్వు ప్రార్థన స్థలంలోనికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని, ప్రభువా ఇదిగో నాకు ఇది దయచేయి ప్రభువా, ఇది నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు దేవుడిని అడగగలిగితే, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో నా దేవుడు నీకు అవన్నీ అనుగ్రహించునుగాక. అనుగ్రహించాలి అని అంటే మనం పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవాలి. అరే ఏం పోగొట్టుకున్నాను నేను? నిజమే కదా, ఒకప్పుడు నేను ఎంత ప్రార్థన చేసే వ్యక్తిని, ఒకప్పుడు నేను ఎంత బాగా బైబిల్ చదివే వ్యక్తిని, ఒకప్పుడు ప్రార్థన అంటే చెప్పండి, ప్రార్థన అంటే ఎంత ముందుగా వచ్చే వ్యక్తిని, ఎంత సిద్ధపాటు కలిగే వ్యక్తిని, ఈరోజు అవేమయ్యాయి? దూరం అయిపోయాయి. అవన్నీ కూడా దూరం అయిపోయాయి. ప్రార్థన అంటే ఏదో పోదాంలే, వెళ్దాంలే, ఇప్పుడేమైపోయింది, ఇంకా వినబడలేదు కదా, ఇంకా పాటలే పాడుతున్నారు, ఇంకా ఆరాధన చేయలేదు, ఆరాధన మధ్యలో పోయి గుంపులో పోయిందన్నట్టు ఆడ కూర్చుందాము. ఇదేనా మనం చేసేది? ఏమండి, ఇదేనా మనం పాటించేది? ఆరాధనకి ఎప్పుడు వస్తున్నాం? ఒకప్పుడు ప్రారంభంలో చూడండి, కొందరు కొత్తలో దేవుడు నమ్ముకున్నప్పుడు పాస్టర్ గారి కంటే ముందుగా వచ్చేస్తుంటారు. 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. 4 రోజులు గడిచిన తర్వాత చెప్పండి, 4 రోజులు గడిచిన తర్వాత కోడలు అత్తయినట్టు, ఎవరు ఆమె? కోడలు అత్తయినట్టు ఇప్పుడు అత్త పెత్తనం వచ్చేస్తుంది కొందరికి. ఎప్పుడు? 4 రోజులు గడిస్తే మందిరంలో అత్త పెత్తనం వచ్చేస్తుంది. ఏమ్మా, ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు అలా నువ్వు ఉన్నావు? ఒకవేళ ఇలా నడిపించబడితే ఉన్నదాన్ని పోగొట్టుకుంటాం కదా, ఉన్న దాంట్లో కూడా మనం దూరం అయిపోతున్నాం కదా. ప్రభు అంటారు, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థనలో నువ్వు ఉండగలిగితే ఇంక మీదట ఏది కూడా నీవు పోగొట్టుకొనవు. ఉన్నదాన్నైనా కాపాడుకుందాం, ఉన్నదాన్ని కాపాడుకుందాం. అయ్యా ఇది పోగొట్టుకున్నాను అయ్యా, గత దినాల్లో, గత రోజుల్లో ఇది పోగొట్టుకున్నాను. నా యవ్వన కాలం అంతా చెప్పండి క్రికెట్లు ఆడను, ఊర్లు తిరగను, షికారులు తిరగను, ఇంకా వాళ్ళంట వీళ్ళంట తిరగను, నా జీవితాన్ని అంతటిని నాశనం చేసుకొని నల్లబొగ్గులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మందిరంలోనికి వచ్చి ఎక్కడుందా? ఆ రోజుల్లో నా యవ్వన కాలంలో మందిరంలోనికి రాలేకపోయినానే, ఇప్పుడు చేద్దామంటే చెప్పండి, ఇప్పుడు చేద్దామంటే ఓపిక లేదు, ఇప్పుడు చేద్దామంటే శక్తి లేదు, ఇప్పుడు చేద్దామంటే టైం లేదు, ఇప్పుడు చేద్దామంటే ఎన్ని పనులు ఆ రోజుల్లో. అప్పుడు చేద్దామంటే అప్పుడు అంతా ఊర్లు తిరగడం, షికారులు తిరగడం,
అడిగితేనేమో పాస్టర్ మమ్మల్ని అడుగుతుంటారు అని అంటే, ఉన్నప్పుడే కదా దాన్ని కాపాడుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు ఏమండి కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని వీడియోస్ చూసేటప్పుడు మన బాల్య దినాలన్నీ చూపిస్తుంటారు. అవన్నీ ఇప్పుడు వస్తాయా? మనం అనుకుంటాం ఆ రోజుల్లోనే బాగుండేది, చిన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తాయి? రావు. పోయినటివి మళ్ళీ రావు. అవి పోయినటివి మనలో ఉండాలి అని అంటే ఏమండి, దాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు దేవుని మందిరంలో ఉండే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుడి మందిరంలో ఉండి చూడు, దేవుడు ఏది నువ్వు పోగొట్టుకోకుండా సమృద్ధిని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈరోజున చాలామంది అనేకమైన వాటిని పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకొని ఏమండి లాస్ట్కి మళ్ళీ వస్తారు దేవుడి దగ్గరికి. అప్పుడు ఎత్తుక్కుంటే ఏం ఉపయోగం? కాబట్టి ఇంకనైనా ఈ సంవత్సరంలోనైనా నువ్వు దేవుని మందిరంలో ఉండాలని ఆశపడగలిగితే ఇంక ఏది నువ్వు పోగొట్టుకోవు. నువ్వు పోగొట్టుకోకుండా ప్రతి దానిని కాపాడుకోవాలి అని అంటే కర్మేలులో మనము ఉండాలి. ఎక్కడ ఉండాలి? కర్మేలు అనగా దేవుని మందిరం, ప్రార్థనా స్థలం, అక్కడ మనం ఉండాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం అని చెప్తాను. కర్మేలులో ఉన్న అనుభవం ఏంటి రెండోది అని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వాక్యం. మొదటి సమూయేలు 15 12వ వాక్యం. 15-12 చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలు కర్మేలునకు వచ్చి, ఏ సూచకది? జయ సూచకమైన శిలను నిలిపి. ఆగండి, ఎక్కడికి? కర్మేలుకు వచ్చి జయ సూచకమైన శిలను ఒకటి నిలిపాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో విజయాన్ని పొందించి కర్మేలునికి వచ్చాడు. కర్మేలులో ఉన్న రెండో అనుభవం ఏంటంటే జయ జీవితము. ఏంటిది? చెప్పండి, ఏంటిది? జయ జీవితం, జయాన్ని పొందే ఒక అనుభవం. ప్రతి దాని మీద నువ్వు జయాన్ని పొందే వ్యక్తిగా ఉండాలి. ప్రతి దాని మీద జయాన్ని పొందే ఒక అనుభవం నీకు రావాలి అని అంటే నువ్వు కర్మేలులోనికి రావాలి. నువ్వు దేవుడి మందిరానికి రాగలిగితే, ప్రార్థన అనుభవంలోనికి నువ్వు ఉండగలిగితే ప్రతి దాని మీద నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. ఆ విజయం నీకు కావాలి అని అంటే, ఆ విజయాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే, ఆ విజయం నీ సొంతం అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? చెప్తా వినండి. విజయం నీ సొంతం అవ్వాలి అని అంటే ఏం చేయాలా చెప్పండి. 899 రూపాయలు బ్యాలెన్స్ వేయించుకుంటే అండి అన్లిమిటెడ్ రీఛార్జ్ వస్తుంది. అన్లిమిటెడ్ రీఛార్జ్. నువ్వు రాత్రి బొగులు చూసి ఛార్జింగ్ అయిపోవాల్సిందే తప్ప నెట్ మాత్రం అయిపోదు. నువ్వు చూస్తానే ఉండు, విజయం నీ సొంతం అయిపోతుందా? చెప్పండి. విజయం నీ సొంతం అవ్వాలి అని అంటే నువ్వు దేవుడి మందిరంలో ఉండు, నువ్వు ప్రార్థన స్థలంలోనికి రా, నువ్వు ప్రార్థన చేయి. విజయం నీకెందుకు రాదో చూడు. ఎన్ని ఎగ్జామ్లు రాసి ఉంటాం మనం ఏమండి? ఒక జాబ్ కొట్టడానికి ఎన్ని ఎగ్జామ్లు రాసి వేసారిపోయావు. నువ్వు ప్రార్థన చేసి చూడు, నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుడి మందిరంలో ఉండు, దేవునికి మొదటి స్థానం ఇవ్వు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండి నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావనుకోండి, విజయోత్సవాలతో దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. మనలో ఏమి లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? రేపు పరీక్ష అయితే అప్పుడు వచ్చి పాస్టర్ అయ్యా ప్రార్థన చెయ్యే నా కోసమా, చేస్తాను ఆయన, ప్రార్థన చెయ్యి అంటారు. లేకపోతే ఒక 5 నిమిషాల ముందు వచ్చి అప్పుడు ప్రార్థన చేయించుకొని పోతుంటారు. అలా వస్తే సరిపోతుందా? నువ్వు కర్మేల్లో ఉండే అనుభవంలో నువ్వు ఉంటే ఆటోమేటిక్గా దేవునికి ఏం చేస్తాడు? విజయాన్ని కలగచేయడం ప్రారంభిస్తాడు. కర్మేల్లో ఉన్నవారు ఏం చేస్తారయ్యా అని అంటే విజయోత్సవాలతో జయముతో నింపబడతారు. నీకు జయం రావట్లేదు. నీవు తాగుడు మీద జయం పొందాలి అని అంటే, పాపం మీద జయం పొందాలి అని అంటే, పాపపు ఆలోచనల మీద జయం పొందాలి అని అంటే నువ్వు దేవుడి మందిరంలోనికి రా, నువ్వు ప్రార్థన చేసి చూడు. ప్రతి దాని మీద నువ్వు జయాన్ని పొందగలుగుతావు. కొంతమంది జయాన్ని పొందలేకపోతున్నారండి.
మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఇది చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ అపవిత్రతం చేయకూడదు, ఇది దేవుడికి ఇష్టం లేని కార్యం కదా అని చెప్పి మనం కుట్టిపెట్టి ఎంత కప్పెట్టుకొని ఉన్నా సరే మరలా రెండు నిమిషాలు అయిన తర్వాత, లేకపోతే మరలా ఒక రోజు గడిచిన తర్వాత మరలా దానిలోనికే వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే నీకు విజయం లేదు. నువ్వు దేవుడి మందిరంలో ఉంటే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునికి నువ్వు సమీపముగా ఉండగలిగితే, ప్రతి దాని మీద నువ్వేం చేయగలుగుతావో చెప్పండి, విజయాన్ని పొందగలుగుతావు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 11వ వాక్యం. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించండి. శరీర క్రియలను, శరీర అనుభవాలను, శరీరంలో ఉన్నదంతయో చెప్పండి ఏంటిది అది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. వీటి మీద నువ్వు విజయాన్ని పొందాలి అని అంటే ఏం చేయాలి? మనం కర్మేల్లో ఉండాలి. ఏం చేయాలి? మనం ఎవరివి? పరదేశులమై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా ఏ కార్యాన్ని మనం చేయకూడదు. నువ్వు ఆత్మకు విరోధంగా ఏదైనా పని చేస్తే, ఏదైనా ఒక కార్యక్రమంలోనికి వెళితే నీ ఆత్మనికి చెప్తుంది, ఇది మనము చేయకూడదు, ఇలాంటి పనులు మనకు తగినవి కావు, ఇక్కడ మనం ఉండకూడదు, ఇది మనం చూడకూడదు, ఇలా మనం వెళ్ళకూడదు. ప్రతిదీ ఆత్మ నీకు బోధిస్తుంది. ఆత్మ బోధించినా, కొంతమంది ఆత్మ ఎంత బోధిస్తున్నా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఎంత ప్రేరేపణ కలగజేస్తున్నా, నాది కాదు, ఇది నాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? అలా 4 రోజులు గడిచిన తర్వాత ఇంకా ఆత్మ కూడా నీకు పనిచేయదు. కారణం ఏంటంటే ఈ మనస్సు వాత వేయబడిపోయి ఉంటుంది. వాత వేయబడిపోతే ఇంకా అది పనిచేయదు. పని చేస్తుందా? ఇంక వదిలేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. ఎందుకనంటే చెప్పి కూడా నువ్వేమైపోయావు? దానికి అలవాటు అయిపోయావు. ఆ పొరపాట్లలోనే జీవిస్తూ ఉన్నావు. నీకు జయ జీవితం కావాలి అని అంటే, ప్రతి దాని మీద నువ్వు జయం పొందాలి అని అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన అనుభవంలోనికి రావాలి. దేవునిలోనికి నువ్వు రావాలి. దేవుడి మందిరంలో నువ్వు అడుగు పెట్టగలిగితే, ప్రార్థనలో నువ్వు ఉండగలిగితే, ప్రతి దాని మీద నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. విజయం పొందాలి అని అంటే మనం ఏం చేయాలా చెప్పండి? కర్మేలులో మనం ఉండాలి. కర్మేలులో ఉన్నప్పుడే ప్రతి దాని మీద మనము విజయాన్ని పొందగలుగుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. అక్కడ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడుట చేత వాడి కరవరి స్థితి మరి చెడ్డదైపోతుంది. ఎందుకని? జై జీవితం లేదు. ఒకప్పుడు వాటన్నిటిని వద్దనుకొని లోకపు ఆచారాలు, లోకపు వ్యవహారాలు, వాటన్నిటి మీద విజయాన్ని పొంది మరలా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత, రక్షణ అనుభవంలో నడిపించబడుతున్న తర్వాత, ప్రభుబల్లో చేయి వేస్తున్న తర్వాత కూడా మరలా నువ్వు పాపం వైపు తిరిగితే అప్పటికన్నా ఇప్పుడు ఏమైపోతుంది మన స్థితి? చెప్పండి, ఏమైపోతుందంట? మరీ నీచంగా మారిపోతుంది, మరీ ఎక్కువైపోతుంది. కనుకనే దేవుని ప్రియులారా, నువ్వు కర్మేల్లో ఉండగలిగితే, అనగా దేవుని యొక్క మందిరములో, ప్రార్థన స్థలములో నువ్వు ఉండగలిగితే నువ్వేం చేయగలుగుతావు తెలుసా? జయాన్ని పొందగలుగుతావు. జయాన్ని పొందలేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు కర్మేల్లో లేవు. ఆ అనుభవం నీకు రాలేదు. ఇంకా ఆ అనుభవంలో నువ్వు ఉండి దేవుని దగ్గర మొరపెట్టగలిగితే ప్రతి దానిలో నువ్వు విజయం పొందగలుగుతావు. ఇది చూడకూడదు, ఇది చూడకూడదు, ఇది చేయకూడదు, ఇది వెళ్ళకూడదు అని అనుకుంటున్నావు, కానీ జయం పొందగలుగుతున్నావా? జయం పొందలేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మనలో ఏమి లేదు? ప్రార్థన లేదు, దేవుని మందిరంలో అనుభవం లేదు. ఎప్పుడు ఆదివారం వస్తే ఆదివారం. సరే, మీకు ఒక క్వశ్చన్ వేస్తా చూడండి. ఒక ప్రశ్న అడగమంటారా? నా ముఖాన్ని పోయిన ఆదివారం కాకుండా మరలా ఈ మధ్యలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ మధ్యలో
చూసిన వాళ్ళు ఒక 3-4 ఉంటారు. ఈ వారంలో ఇప్పుడే నీ మొహాన్ని మేము దర్శిస్తున్నాం అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈరోజే, పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం ఈరోజే నీ మొఖాన్ని చూస్తున్నాం పాస్టర్ అయ్యా అన్నోళ్ళు. అది సంగతి. అందరూ ఉండారైతే దేవుడి మందిరంలో ఉంటే కదా అండి, దేవుని సన్నిధిలో నువ్వు దర్శించగలిగితే, దేవుని మందిరాన్ని దర్శించగలిగితే. కొందరు వస్తారు ఏదో అమ్మోళ్ళు పోరు తట్టుకోలేక, నాయనోళ్ళు పోరు తట్టుకోలేక, లేకపోతే పాకపోతే పాస్టర్ గారు మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తాడేమో, ఎందుకు వచ్చిన బాధ, నా కోసం ఏమైనా చేస్తున్నారా? నా కోసం అసలు చేయబాకండి. నా కోసం కానీ చేసినారు ఇంకో డైరెక్ట్గా పరలోకానికి పోరు, మీరు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. రాసి పెట్టుకోండి. నా కోసం కానీ భక్తి చేస్తే నీ కోసం చెయ్యి. ప్రభు ఏం చెప్పాడు సిలువు మోసుకొని పోయేటప్పుడు? యేసు ప్రభుని చూసి ఏడుస్తూ ఉంటే ఏడిస్తే ఏం చెప్పాడమ్మా? అది ఆయన కోసం ఏడమన్నాడా? నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, నా కోసం ఎందుకు బాధపడుతున్నారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ప్రభు. కాబట్టి నన్ను చూసావు ఏమండి, ఇంకొకరిని చూసావు, నువ్వు భక్తి చేయొద్దు. నువ్వు దేవుని కొరకు రా, దేవుని మందిరం కొరకు రా. మా అమ్మను తట్టుకోలేక, లేకపోతే నేను కానీ ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయినా, లేకపోతే నేను ఈ ఆధారం రాకపోయినా పాస్టర్ గారు మమ్మల్ని టార్గెట్ చేసి అంటుంటాడు. ఎందుకు వచ్చిన గొడవలు? ఒక 2 గంటల సేపు బిగబెట్టుకొని ముక్కుకొని కానీ ఉంటే వాడు మనల్ని వదిలేస్తాడు. అంతేనా? నా కోసం చేస్తున్నావా? నా కోసం చేస్తే రూపాయి దమ్మిడి ఆదాయం ఉండదు. నీ కోసం చేసుకో, నువ్వు ఏది పోగొట్టుకోకుండా ఉంటావు. నీ కోసం నువ్వు భక్తి చెయ్యి, నీ కోసం దేవుడి మందిరానికి రా, నీ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు నీకు జయ జీవితాన్ని ఇస్తాడండి, విజయాన్ని దేవుడిని కలగజేస్తాడండి. ఆ విజయం జయ జీవితం మనకు కావాలి అని అంటే నువ్వు దేవుడి మందిరంలో ఉండే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్యం. కర్మేల్లో ఉన్న 3వ అనుభవం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 23వ వాక్యం చదవండిమా. 23వ వాక్యంలో చివరి లైన్ ఉంది చూడండి, 24 పైన, అది చదవండి చాలు. అక్కడ ఉందా? కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. ఏంటిది అది? కర్మేల్లో ఉన్న 3వ అనుభవం ఏంటంటే ఫలవంతమైన అనుభవం. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను కర్మేల్లో ఉంచడానికి, కర్మేల్లో మేపడానికి, కర్మేల్లో నిన్ను నివసింపజేయాలని ఎందుకు ప్రభు కోరుకుంటున్నాడు అని అంటే, నువ్వు ఫలవంతంగా మార్చబడాలని, ఫలవంతమైన జీవితాన్ని అనుభవించాలని, నువ్వు ఒక ఫలింపులోనికి రావాలని, నీ కుటుంబం ఫలింపులోనికి రావాలని, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఫలింపులోనికి రావాలని, నువ్వు చేస్తున్న వ్యాపారం ఫలింపులోనికి రావాలని, నువ్వు ఎక్కడైతే తలపెడుతున్నావో, ఎక్కడైతే అడుగు వేసావో, నీ ఆలోచనలు ఏంటో అవన్నీ కూడా ప్రభు ఫలింపులోనికి తీసుకురావాలని కర్మేల్లో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. గత రోజుల్లో ఫలింపు లేదేమో, గత రోజుల్లో నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ ఆలోచన చేసినా అదేదో ఫలించబోతుంది, ఇంకా ఫలింపులోనికి వస్తావనుకున్నావు, కానీ అన్ని నష్టాలు చూసేవేమో, లేనిపోని సమస్యలు ఎదురయ్యాయేమో. ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే నా దేవుడు వాటన్నిటిని కొట్టివేసి నువ్వు కర్మేల్లో ఉండబోతున్నావు. నువ్వు ఉంటే నిన్నేం చేస్తాడో తెలుసా? దేవుడు ఫలింపులోనికి తీసుకురాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఫలింపు రావాలండి మనలో. ఫలింపు అనుభవం లేకపోతే మనం ఎందుకు ఉపయోగపడం? కాబట్టి మనలో ఏముండాలి? ఫలింపు కలిగిన అనుభవం ఉండాలి. ఈ ఫలింపు మనం రావాలి అని అంటే ఏం చేయాలి? దేవుని మందిరంలో ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, ఫలవంతమైన జీవితం కలిగిన అనుభవంలో నీవు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉండేది. మరి ఆ ఫలవంతమైన జీవితం మనకు లేకపోతే ఎట్లాగా? ఎక్కడ మనం ఫలించగలుగుతున్నామా? ఎందుకని మనం ఫలించలేకపోతున్నాం? ఏ విషయంలో మనం ఫలించాలి అని అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఏ విషయంలో మనం ఫలించాలి? మత్తయి సువార్త 3:7.
చదవండి మా బిగ్గరగా. అక్కడ ఉంది చూడండి ఒక మంచి మాట, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. మీరు మారు మనసు అనే ఫలింపులోనికి మీరు రావాలి. అది ఏమవ్వాలి? ఫలింపుగా మారాలి. మరి మారు మనసుకు తగిన ఆ మనస్సు మనలో ఫలింపులోనికి వచ్చిందా? మారు మనసు పొందామా మనం? అసలు మారు మనసు పొందామా? మారు మనసు పొందాము అన్నోళ్ళు ఒకసారి 2 చేతులు ఇటు పైకి ఎత్తండి ఒకసారి. మారు మనసు పొందినాము. పొందకపోతే ఏం ఇబ్బందిలే, నీళ్ళు ఇప్పుడే పడతాను, బాప్తిస్మం ఇచ్చేద్దాం. మారు మనసు పొందాము అన్నోళ్ళు ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లేలూయా చెప్పండి. తాత, మారు మనసుకు తగిన ఫలింపు మనలో ఉండాలి. అసలు ఇంతకీ ఏంటి మారు మనసుకు తగిన ఫలము? గలతీ పత్రిక 5:22 వాక్యం చూడండి. చూడాలి అది కూడా. గలతీ పత్రిక 5:22 చదవండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇది మారు మనసు తగిన ఫలము. ఆ ఫలం వల్ల ఉందా? ఆ ఫలింపులోనికి వచ్చామా? ఆ ఫలింపులోనికి రావాలనే కదా దేవుడు కోరుకుంటుండేది. అందుకనే కదా మొత్తి దేవుడి మందిరానికి రండి, అయినా దేవుడి మందిరంలో ఉన్నారా, ప్రార్థన చేసుకోనండి, ఆ ఫలింపులోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మనం అసలు మారు మనసుకు తగిన ఫలమే ఫలించలేకపోతున్నామే. మారు మనసుకు తగిన ఫలము, ఆత్మ ఫలం ఏంటిది? మొదటిది ప్రేమ. మనలో ఉందా ప్రేమ, సంతోషం, సమాధానం. ఇవి కావాలి అని అంటే ఒకటే, మారు మనసుకు తగిన ఫలము. ఎట్లా వస్తాయి? ఊరికనే వస్తాయి ఈ ఫలాలు? ఊరికనే వస్తుందా ఈ ఫలము? చెప్పండి. ఊరికనే వస్తుంది అంటే రాదు. నువ్వు దేవుడి మందిరంలో ఉంటే, నువ్వు ప్రార్థనలో నడిపించబడుతూ ఉంటే, దేవుడి మందిరంలో సన్నిహితంగా నడిపించబడగలిగితే, దేవుడితో నువ్వు ఉండగలిగితే ప్రతిదీ ఈ ఫలాన్ని దేవునికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఈ మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి. ఈ ఫలములో ఏముంది? ప్రేమ ఉంది, మంచితనం ఉంది, సంతోషం ఉంది, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం. ఇది మారు మనసుకు తగిన ఫలం. లేకపోతే ఎట్లాగా? నువ్వు ఎన్ని దినాలని ఇంకా మారు మనసు లేకుండా, మారు మనసుకు తగిన ఆ ఫలాన్ని ఫలించకుండా, అది ఫలింపులోనికి రాకుండా ఇంకా అలాగే వేసి పెట్టుకొని ఉంటే ఎట్లాగంటండి? ఈ ఫలం ఫలించాలి కదా. నేను ఫలించను, నేను ఎట్లాగే ఉంటానంటావా? ఉండు. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన గొడ్డలను ఏం చేసి ఉన్నాడంట, అది వేరు దగ్గర పెట్టున్నాడంట ప్రభు. ఎందుకు? అది ఫలింపులోనికి రానప్పుడు అది అనవసరమైందే కదా, అది ఉపయోగపడనిది కదా. ఏం ఉపయోగం మన వల్ల ప్రపంచానికి? ప్రపంచం దాకెందుకులేండి. నీ వల్ల ఏం ఉపయోగం? నీ ఇంట్లో వారికి ఉపయోగమేనా? మన ఇంట్లో వాళ్ళకి ఉపయోగం ఉండదు మన ద్వారా, మన బిడ్డలకి ఉపయోగం ఉండదు మన ద్వారా, సంఘానికి ఉపయోగం ఉండదు మన ద్వారా, దేవునికి ఉపయోగం ఉండదు మన ద్వారా. ఉపయోగం లేనప్పుడు ఎందుకు చెప్పండి? భూమికి భారం తప్ప ఎందుకు ఉపయోగం? మనము నువ్వు ఎవరికి ఉపయోగకరంగా మారగలుగుతున్నావు ఈరోజు? దేవుడు మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుడు ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో దేవుడు ఇక్కడ నిలబడి నిన్ను నన్ను మన అందరినీ చూసినప్పుడు మనలో ఆ ఫలం లేకపోతే ఏమైపోతాం? చూడ్డానికి ఎలా ఉన్నాం? పరిశుద్ధులము. అబ్బా, ఎక్కడుంది నీలో? నువ్వు పాడితే సరిపోతుందా? పైకి మాత్రం పరిశుద్ధులంగానే కనబడుతున్నావు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనబడింది ఆయనకి. ఏం చెట్టు అది? నాయన బతికించారు యేసు రక్తమే చేయి. అప్పుడప్పుడు అక్కడ చెప్తున్నాండి. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు కనబడింది ఆయనకి. ఆ అంజూరపు చెట్టు ఎలా కనబడింది అంటే నీలాగా నాలాగే కనబడింది. పచ్చగా కనబడుతుంది, నిండుగా కనబడుతుంది. అబ్బా, దీని దగ్గరకు కానీ వెళ్తే, ఈ చెట్టు దగ్గరకు కానీ వెళ్తే ఎన్ని ఫలాలు ఉంటాయో అని ప్రభు అక్కడికి వెళ్తే ఆకులని దోస్తున్నాడు, కాయలు కనబడట్లే. ఆకులు మాత్రం నిండుగా ఉన్నాయి. ఏమండి, నేను అంటాను, ఒక చెట్టుకి నిండుగా ఆకులు వచ్చాయంటే అర్థం ఏంటి? దాంట్లో ఫలాలు ఉన్నాయనే కదా, అది ఫలింపులోనికి వచ్చిందనే కదా, దాంట్లో ఏదైనా ఒక ఫలం కోసుకొని తిందామనే కదా. అయితే ఈ చెట్టు ఎలా ఉందంట? మత్తయి సువార్తలో చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూడండి త్వరగా. మత్తయి సువార్త 21వ అధ్యాయం
21వ అధ్యాయం 18 నుంచి చూడండి. ఉదయమందు, ఉదయం అంటే ఆదివారం ఉదయం అనుకుందాం, ఈరోజు ఉదయం లేకపోతే ఈ సమయంలో చదవండి. పట్టణానికి తీసేయండి. ఇప్పుడు ఏమండి, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం పెట్టుకున్నాడా? వెళ్ళొచ్చుండగా ఆయన ఆకలి కొని నేను అప్పుడు త్రోవ ప్రక్కన అది ఆయన అదిగో అక్కడి నుంచి ఇదిగో మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలోనికి ప్రభు దిగి వచ్చి అక్కడి నుంచి నడిచి వస్తున్నాడు ప్రభు. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి నిన్ను నన్ను మనం చూసినప్పుడు ఎలా ఉంది ఆ చెట్టు? అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమి, చెప్పండి ఏమన్నా ఉన్నాయా? చెప్పండి ఏమన్నా ఉన్నాయా? కానీ ఎలా ఉంది చూడడానికి? ఏమున్నాయంట దాంట్లో? అది ఆకులు తప్ప మరేమీ లేదు. నువ్వు కనబడడానికి మాత్రం బాగా కనబడుతున్నావు, పరిశుద్ధులంగానే కనబడుతున్నావు. ఎవరిని మెప్పించడానికి, ఎవరిని గణపరచడానికి, ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవడానికి వేషధారణే కదా ఇది. అది ఎలా ఉంది? పైకి కనబడేటట్లుగా, పైకి మాత్రం చాలా బాగా కనబడుతుంది. లోపలికి పోతేనేమో మన ఇంట్లో కూడా కొన్ని చెట్లు ఉంటాయి, నిండుగా ఆకులు వస్తాయి, కానీ మాత్రం ఒక్క కాయ కూడా కాగిపోయింది అనుకోని ఏం చేస్తారు? ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, దానికి ఏదైనా ఎరువు ఏమైనా తక్కువైందేమో అని వేస్తారు. వేసిన తర్వాత అబ్బే ఇది ఫలింపులోనికి రావట్లేదు అనుకున్నప్పుడు దాని పేరుకి మనమే పడేస్తూ ఉంటే మరి దేవుడు పడేయకుండా ఉంటాడా? ఆ పడవేయకుండా ఉండే స్థితిలో మనం ఉండకూడదని అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? కర్మేలులోనికి రావాలి. ఏం చేయాలి? కర్మేల్లో దానికి నువ్వు రాగలిగితే, ప్రార్థన అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు రాగలిగితే, ఇలాంటి అనుభవంలో నువ్వు కూర్చొని ఉండవు. ఇలాంటి జీవితం దేవుడు నీకు ఇవ్వడు. అంతకంతకు నువ్వు ఫలింపులోనికి వచ్చేటట్లుగా నా ప్రభు చేస్తాడు. గత రోజుల్లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టావు. ఆ వ్యాపారం ఎలా ఉంది? ఎలా ఉండాలని ఆశపడతాం? ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే చెప్పండి, ఆశపడతామా? ఏమీ లేకుండా అట్లాగే ఉండిపోతుంది అనుకోండి. 4 రోజులు చూస్తాం, ఈ వ్యాపారం వద్దు, ఈ వ్యవహారం వద్దురా మనకు అనుకున్నా మానేస్తాం. ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకో ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక 15,000 రూపాయలు స్టార్టింగ్లో ఇచ్చారు. ఒక 2 సంవత్సరాల తర్వాత కూడా అదే 15,000 ఇచ్చారు అనుకోండి, ఎట్టుంటుందా? కడుపు మండిపోదా? చెప్పండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా 15,000 ఇస్తుంటే ఎలా ఉంటుంది? మనకు బాధగానే ఉంటుంది. అరే నేను ఇంత చేస్తుంటే నేను ఫలింపులోనికి రాలేకపోతున్నానే, ఎందుకు నేను ఫలించలేకపోతున్నానే? ఏ రోజైనా ఆలోచించా? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఫలింపులోనికి ఈ సంవత్సరంలో తీసుకురాబోతూ ఉన్నాడు. నీ వ్యాపారాన్ని నా దేవుడు ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక, నీ ఉద్యోగాన్ని దేవుడు ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక, నీ కుటుంబాన్ని నా దేవుడు ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక, నీ చదువును, నీ ఉద్యోగాన్ని, నీవు రాస్తున్న ప్రతి ఎగ్జామును నా దేవుడు ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక. తీసుకురావాలి అని అంటే నువ్వు మందిరానికి రావాలి. అర్థమవుతుందా? ఈ కర్మేలు అనుభవంలోనికి రావాలి, నువ్వు ప్రార్థనలోనికి రావాలి, నువ్వు ప్రార్థన అనుభవంలోనికి రావాలి, ప్రార్థన జీవితంలోనికి రావాలి. దానిలో కానీ నువ్వు ఉండగలిగితే ప్రతి దానిలో నువ్వు ఫలించేటట్లుగా ప్రభు చేస్తాడు. అది ఫలింపు లేదు. ఆ చెట్టు ఫలింపు లేనప్పుడు ఏమైపోయిందంట? అది ఏమైందంట? అక్కడ చెప్పండి ఏమైంది? 20వ వాక్యంలో శిష్యులు అది చూచి ఏమైపోయింది అక్కడికే? అది తక్షణమే ఎండిపోయేననుంది. అది నీవు నేను ఎండిపోయే పరిస్థితుల్లోనికి రాకూడదు, నీవు నేను కాలిపోయే పరిస్థితుల్లోనికి రాకూడదు. నీవు నేను ఎండిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే దేనికి ఉపయోగం లేదు. ప్రభు మనల్ని పిలుచుకునిందే మనం ఫలింపులోనికి రావాలని, మన అభివృద్ధిలోనికి రావాలని, మన బిడ్డలు మన జీవితం ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు పిలుచుకుంటే మనం ఎండిపోతే ఎలాగా? ఎండిన అనుభవంలోనికి వెళ్ళిపోతే ఎలాగా? ఈ ఆరాధనలోనైనా సరే ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఇంక మీదట నేను కర్మేల్లో ఉండాలయ్యా, కర్మేల్లో ఉన్న అనుభవాలు నాకు కావాలి ప్రభువా, ఆ కర్మేల్లో నన్ను మేపు ప్రభువా, ఆ కర్మేల్లో నన్ను నివసింపజేయి ప్రభువా, ఆ కర్మేల్లో నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ఒక తీర్మానం చేసుకుని ప్రభువుని అడగగలిగితే నా దేవుడు ఖచ్చితంగా ఆ కర్మేల్లో ఉన్న ప్రతి అనుభవాన్ని నీకు దయచేయునుగాక. కర్మేల్లో ఏం అనుభవాలు ఉన్నాయి? కర్మేల్లో ఉంటే ఏది పోగొట్టుకో.
కర్మేల్లో ఉంటే జై జీవితాన్ని దేవునికి ఇస్తాడు. కర్మేల్లో ఉంటే ఫలవంతమైన జీవితం. ఈ సంవత్సరంలో ఇలాంటి అనుభవాలు మనకు కావాలంటే మనం ఒకటే చేయాలి. ఏం చేయాలి? కర్మేల్లోనికి రావాలి. కర్మేల్లో నువ్వు ఉండగలిగితే, అక్కడ నివసించగలిగితే ఇలాంటి అనుభవాలు మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మదేవుడు నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.